హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించి చాప్టర్ 1లో మనము బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ని చాలా బాగా నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేటటువంటి టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో. ఫటాఫట్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్లో అన్నా కూడా ఈ వీడియోని పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. దానివల్ల వీలైనంత ఎక్కువ మంది ఈ వీడియోను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ సీ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనము ఒక కెమికల్ రియాక్షన్, టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో కాంబినేషన్ రియాక్షన్ని నేర్చుకోబోతున్నాం. కాంబినేషన్ రియాక్షన్ తర్వాత ఇందులోనే భాగంగానే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏమో కూడా తెలుసుకుందాం. ఈ 2 రియాక్షన్స్ గురించి డీటెయిల్డ్గా దీంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కెమికల్ రియాక్షన్స్లో మరి ఇక్కడ కాంబినేషన్ రియాక్షన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం త్రూ an activity. Let's see here, formation of slaked lime by the reaction of calcium oxide with water. ఇందులో యూజ్ చేసినటువంటి కెమికల్స్ అన్నీ కూడా మనకు వెల్ నోన్డ్, ల్యాబొరేటరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనము వీటన్నింటినీ చూసే ఉంటాం. కాల్షియం ఆక్సైడ్ అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ ఏ క్విక్ లైమ్ అంటే పొడి సున్నము అని వింటాం మనం. మరి ఇప్పుడైతే మనము ఇంటికి పెయింట్స్ వేస్తున్నాం, కానీ ఇంతకుముందు సున్నం వేసేటప్పుడు మనము ఏదైతే సున్నము కొనుక్కొని వస్తామో పొడి పొడిగా ఉంటుంది కదా, దాన్ని మనము క్విక్ లైమ్ అని ఇంగ్లీష్లో అంటాము. దాని యొక్క కెమికల్ ఫార్ములాని కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్ అంటే తెలిసిందే. మరి ఈ రెండు కంబైన్ చేస్తే వీ గెట్ స్లేక్డ్ లైమ్, అంటే తడిగా ఉన్నటువంటి సున్నం వస్తుంది, దాన్ని స్లేక్డ్ లైమ్ అంటాం. దాన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. లెట్ us కన్సిడర్ అనే బీకర్ హియర్. ఒక బీకర్ తీసుకొని లెట్ దిస్ బి ఏ బీకర్ ఇన్ విచ్ కొంత మనము కాల్షియం ఆక్సైడ్ క్విక్ లైమ్, కాల్షియం ఆక్సైడ్, దీన్ని క్విక్ లైమ్ అని కూడా అంటాం. క్విక్ లైమ్ తెలుగులో అయితే పొడి సున్నము అని పిలుస్తాం అనమాట. దీనికి కాస్త వాటర్ యాడ్ చేసామనుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తే వాటర్, ఇదేమిది ఇక్కడ వాటర్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ రెండు కంబైన్ అవుతాయి విగోరస్లీ, అంటే చాలా ఫాస్ట్గా రెండు కూడా రియాక్షన్ అనేది జరుగుతుంది. క్విక్ లైమ్ దట్ ఈస్ కాల్షియం ఆక్సైడ్ విగోరస్లీ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్లేక్డ్ లైమ్. ఈ కాంబినేషన్ని మనం ఏమంటామంటే, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ని మనము స్లేక్డ్ లైమ్ ఆర్ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కంప్లీట్ రియాక్షన్ని మనకు ఈక్వేషన్ ఫామ్లో ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వర్డ్ ఈక్వేషన్ రాద్దాం, ఆ తర్వాత అనేక సింబాలిక్ రిప్రజెంటేషన్లో స్కెలిటన్ ఈక్వేషన్ అలాగే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కూడా రాద్దాం. ఏమేమి యాడ్ చేస్తున్నాం? కాల్షియం ఆక్సైడ్. word equation is what? Calcium oxide plus water gives rise to what? It is calcium hydroxide. Okay, దీని యొక్క స్కెలిటన్ చూద్దాం. స్కెలిటన్ ఈక్వేషన్, కాల్షియం ఆక్సైడ్ అంటే ఫార్ములా CaO ప్లస్ వాటర్ is what? H2O gives rise to what?
కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH టేకెన్ ట్వైస్. మరి బ్యాలెన్స్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. కాల్షియం 1 ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్, హైడ్రోజన్స్ 2. ఆఫ్ కోర్స్ ఈ స్కెలిటన్ ఈక్వేషన్ ఇక్కడ ఏమైంది, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇది ఈ రియాక్షన్ కి సంబంధించినటువంటి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. ఇందులో చూడండి, దీస్ టూ ఆర్ వాట్, దీస్ టూ ఆర్ రియాక్టెంట్స్ అండ్ దిస్ ఈస్ వాట్, దిస్ ఈస్ ప్రోడక్ట్. సి calcium oxide and water are what, reactants. And calcium hydroxide, this is what, this is product. See ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టూ రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి వన్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. వన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. మరి ఇలాంటి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే 2 or more than రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి వన్ ప్రోడక్ట్ను ప్రొడ్యూస్ చేసేటటువంటి సమ్ మోర్ రియాక్షన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ us కన్సిడర్ బర్నింగ్ ఆఫ్ కోల్ అంటే ఏమి, కార్బన్. సి కార్బన్ బర్న్స్ ఇన్ వాట్, బర్న్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్, oxygen. Produce what? It produces carbon dioxide. See దీని యొక్క స్టేటస్ కూడా, స్టేట్ అనేది రాస్తే కార్బన్ ఈజ్ ఏ సాలిడ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ ఏ గ్యాస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఆల్సో ఏ గ్యాస్. See ఇక్కడ కూడా టూ రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి దే ప్రొడ్యూసెస్ ఓన్లీ వన్ ప్రోడక్ట్. ఇన్ ద సేమ్ వే ఫార్మేషన్ ఆఫ్ వాటర్, హైడ్రోజన్ H2 గ్యాస్ ప్లస్ ఆక్సిజన్, ఈ రెండు కంబైన్ అయ్యి ఏమవుతుంది, వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సి విచ్ ఈస్ H2O. ఇజ్ ఇట్ ఏ బ్యాలెన్స్డ్ వన్? ఆఫ్ కోర్స్ ఇక్కడైతే ఇదైతే బ్యాలెన్స్. ఇది చూడండి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్ ఉంది. మరి ఆక్సిజన్స్ ని ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి రైట్, ఆక్సిజన్స్ ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇటువైపు 2 ఉన్నాయి, అటువైపు 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 ప్లేస్ చేద్దాం. దెన్ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయినాయి, హైడ్రోజన్స్ ఏమైనాయి 4 అయినాయి. సో అగైన్ ఇక్కడ 2 కోఎఫిషియంట్ గా రాస్తే హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అవుతాయి, ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అవుతాయి. నౌ ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సి దీంట్లో కూడా 2 రియాక్టెంట్స్ కంబైన్ టు ప్రొడ్యూస్ ఓన్లీ వన్ ప్రోడక్ట్, సింగిల్ ప్రోడక్ట్. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కంబైన్స్ గివ్స్ వాటర్, సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సి ఇలాంటి రియాక్షన్స్ ని వాట్ ఏమంటాము, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అని అంటాం. కాంబినేషన్ రియాక్షన్ అనొచ్చు, లేదంటే కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ ఆర్ కాంబినేషన్ రియాక్షన్స్ అంటాం. వాట్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్? ఇన్ ద రియాక్షన్ ఇన్ విచ్ 2 or more reactants combine to produce single product. That is called what? Combination of reaction. Now let's see the definition. See, a reaction in which a single product is formed from 2 or more reactants is known as what? Combination reaction. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. See, burning of magnesium ribbon in presence of oxygen to form magnesium oxide. See, burning of magnesium in presence of oxygen gives rise to what? Magnesium oxide, that is MgO. Is it a balanced one? No, it is not a balanced one. There are 2 oxygens unte ikkada only 1 oxygen undi. To balance this, put 2 as coefficient of MgO. Then magnesium change cheppinai malla ikkada magnesium ku 2 raste సరిపోతుంది. Now it is a balanced one. At the same time it is a combination reaction because here 2 reactants combine to produce only one product. Now this is what combination reaction. See ఇక్కడ ఒకసారి మనము ఇంతకు ముందు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మనం ఇక్కడ దీన్ని టచ్ చేస్తామో, బీకర్ టచ్ చేసామనుకోండి, అంటే రియాక్షన్ జరిగిన తర్వాత ఏది కాల్షియం ఆక్సైడ్, దట్ ఈస్ క్విక్లైమ్, reacts vigorously with water to produce what? Calcium hydroxide, that is also called slaked lime. When we touch the beaker, we feel hot.
మనం కొద్దిగా వేడిగా అనిపిస్తుంది అన్నమాట. అంటే దాని అర్థం ఏమి అంటే ఈ రియాక్షన్లో హీట్ అనేది లిబరేట్ అయింది, హీట్ అనేది రిలీజ్ అయింది. మరి ప్రతి రియాక్షన్లో జరుగుతుందా అంటే జరగదు, కొన్నింటిలో మాత్రమే జరుగుతుంది. మరి ఏ రియాక్షన్లో అయితే హీట్ లిబరేట్ అవుతుందో, హీట్ రిలీజ్ అవుతుందో వాటిని మనం ఏమంటాం అంటే ఇంకొక స్పెషల్ పేరుతో పిలుస్తాం, దాన్ని exothermic reactions అంటాం. Exothermic reactions are what? The reactions in which heat is liberated. Now వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Now see exothermic reactions. ఇందాక చెప్పినట్టుగా రియాక్షన్ ఇన్ విచ్ heat is released or liberated along with formation of products ఫామ్ అవుతూ దాంతోపాటు హీట్ కూడా రిలీజ్ అయింది అనుకోండి, they are called what? Exothermic chemical reactions. See for example burning of natural gas. See natural gas ఇక్కడ చూడండి ఫార్ములా వచ్చేసి CH4 in presence of oxygen, 2 oxygens కంబైన్ అయ్యి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, అలాగే వాటర్ ఫామ్ అవుతుంది. అలాంగ్ దిస్ ఏం ఫామ్ అవుతుంది? హీట్ ఎనర్జీ అనేది ఇక్కడ రిలీజ్ కావడం జరుగుతుంది. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఏ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ ఏ కాంబినేషన్ ఆఫ్ రియాక్షన్. చూడండి ఇక్కడ 2 కంబైన్ అయినాయి, 2 ఫామ్ అయినాయి. ఇదైతే కాంబినేషన్ రియాక్షన్ అయితే కాదు. ఇట్ ఈస్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ బికాజ్ heat is generated during the chemical process. In the same way, another example, the process of respiration. See respiration, complete respiration అన్నప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే జస్ట్ మనము బ్రీత్ చేసి వదిలిన దాన్ని మాత్రమే కాదు, ఇంకా ఇంటర్నల్గా ఇంకా స్పెసిఫిక్గా వాట్ ఈజ్ రెస్పిరేషన్ అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో, ఫుడ్ వాట్ వి ఈట్ విచ్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్ అవర్ స్టమక్లో మనకు డైజెస్ట్ కావడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది? స్మాల్ పీసెస్గా డివిజన్ కావడం జరుగుతుంది అనమాట మన స్టమక్లో. ఏవి? కార్బోహైడ్రేట్స్ ఎక్కడ వస్తాయి మనకు? పొటాటోస్లో కానీ రైస్లో కానీ దీంట్లో తీసుకున్నటువంటి ఆ కార్బోహైడ్రేట్స్ అనేటివి స్మాల్ పీసెస్గా డివిజన్ అయ్యి మన సెల్స్ ఏదైతే మన బాడీకి ఉన్నటువంటి సెల్స్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో అవి రియాక్ట్ అవుతాయి. ఆ కార్బోహైడ్రేట్స్ ఏమి అంటే దే ఆర్ గ్లూకోజ్. ఆ కార్బోహైడ్రేట్స్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే షుగర్స్ అంటాము. ఆ షుగర్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్లూకోజ్. అంటే కార్బోహైడ్రేట్స్లో ఉండేటటువంటి గ్లూకోజు ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇట్ ఫార్మ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అలాంగ్ విత్ ఎనర్జీ. మన బాడీకి వచ్చేటటువంటి ఎనర్జీ ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా దీన్ని కూడా మనము ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అని చెప్పుకుంటాం అనమాట. దీనికి సంబంధించి ఈక్వేషన్ చూద్దాం. కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ అంటే C6H12O6 combines with oxygen to produce what? Carbon dioxide and water along with energy. So this is also exothermic reaction. Of course ఇక్కడ ఇది బ్యాలెన్స్డ్గా లేదు, దీన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 6 ప్లేస్ చేయండి. 6 కార్బన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. అయితే ఆ తర్వాత హైడ్రోజన్స్ చూద్దాం. హైడ్రోజన్స్ ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 2 కాబట్టి ఇది కూడా ఇప్పుడు అవి కూడా బ్యాలెన్స్డ్ అయిపోయినాయి. ఆక్సిజన్స్ చూడండి 6 2 12 ప్లస్ 6 18 అన్నప్పుడు ఇక్కడ 6 ఉన్నాయి. సో ఇక్కడ ఒక 6 ప్లేస్ చేస్తే 6 2 12 plus 6 total 18. Now it is a balanced equation. This is also what? This is also one of the example of exothermic reactions. మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? వాట్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్ అండ్ ఆల్సో ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్. మరి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని స్టడీ చేసే ప్రయత్నం చేయండి. ఏవైనా అనుమానం వస్తే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని వాటికి సంబంధించి కూడా మరొక వీడియో చేయడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కు తెలియజేయండి. వీలైనంత మంది ఎక్కువ మంది ఈ వీడియో ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.